గోంగూర లేని ఆంధ్ర వంటకం అసంపూర్ణం అనడంలో తప్పే లేదు. ఈ రోజైతే గోంగూర రెసిపీ చూపిస్తాను. కంపల్సరీ ట్రై చేయండి. అద్భుతంగా ఉంటుంది. ఫస్ట్ అయితే నేనైతే నువ్వులు తీసుకుని మంచిగా ఫ్రై చేసేసి పక్కన పెట్టేశాను. అవి పొడి చేసి ఉంచుకుంటే సరిపోద్ది. ఈలోగా ఒక కడాయి తీసుకుని అందులో గోంగూర వేసి వాటర్ కూడా వేసి బాగా మరగనివ్వాలి. ఈలోగా నేనేం చేశానంటే వంకాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడైతే గోంగూర ఉడికిపోయింది కదా, గోంగూర సపరేట్గా వాటర్ సపరేట్గా వేరు చేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో ఆయిల్ వేసి వెల్లుల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిన తర్వాత వంకాయ ముక్కలు కూడా వేసి బాగా అవి ఫ్రై అయ్యేలోగా నువ్వుల పొడి, గోంగూర మిక్సీ పట్టి రెడీగా ఉంచుకోవాలి. ఇప్పుడు కొంచెం పసుపు, ఉప్పు, కారం ఎక్కువగానే పడుతుంది ఎందుకంటే గోంగూర పుల్లగా ఉంటుంది కదా. కొంచెం సేపు ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత గోంగూర పేస్ట్ కూడా వేసి వాటర్ సపరేట్ చేసాం కదా, ఆ వాటర్ కూడా వేసుకుని బాగా మరగనివ్వాలి. ఇప్పుడైతే గోంగూర పులుసు అయితే రెడీ అయిపోయింది. మనం ముందుగా ప్రిపేర్ చేసుకుని నువ్వుల పొడి అయితే వేసేసి బాగా కలుపుకుని ముద్దపప్పు కాంబినేషన్ ఇదనమాట. ముద్దపప్పు వేసుకుని గోంగూర పులుసు వేసుకుని తింటే ఉంటది అద్భుత అంటారు, అందులో నో డౌట్.